అంటే మీరు అధికారంలోకి వచ్చిందే వాగ్దానాలతో కూడా సంపద సృష్టిస్తాం, వాళ్ళకన్నా మేము ఎక్కువ సంక్షేమ పథకాలు పంచిపెడుతున్నాం అని చెప్పి. అంటే ఒక అప్లికేషన్స్ వస్తేనే మీరు ఇంత ఇబ్బంది పడతామంటే వాటి మంజూరికి సంబంధించి ఏంటి పరిస్థితి? అందులో భాగంగానే ఏం చేసామంటే ఫస్ట్ ప్రయారిటీ వృద్ధాప్య పెన్షన్, ఎవరైతే స్పౌస్ పెన్షన్ ఉందో వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ భార్యకి కానీ ఆ పెన్షన్ని ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. అందులో ఎటువంటి మళ్ళీ బడ్జెట్ కోసం కానీ ఆపటానికి కానీ ఏది జరగకుండా స్పౌస్ పెన్షన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు రాబోయే కొత్త పెన్షన్లు కూడా మొన్న ఉగాది అయిపోయిన తర్వాత కూడా మాకు చెప్పడం ఏంటంటే కొత్త పెన్షన్లకి విడుదల చేసి దానికి తగ్గ కార్యాచరణని రూపొందిస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు పూర్తయ్యే లోపల, అంటే ఇంకో 2 నెలల్లో మనకు 2 సంవత్సరాలు పూర్తి అయిపోద్ది. మ్యాక్సిమం కొత్త పెన్షన్లు తీసుకొచ్చి విడుదల చేసే కార్యక్రమాలని మొన్న ఉగాది నుంచి స్టార్ట్ అయిన మాట వాస్తవం. వెంకటేష్ గారు, మీ ప్రభుత్వం ప్రధానంగా సంపద సృష్టిస్తాం అధికారంలోకి వస్తే 1000 ఏళ్ళకి సంబంధించి అప్పులు ఎక్కువ కాకుండా సంపద సృష్టించి దాని చేత దీన్ని మ్యాచ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు జరుగుతుంది? వాటి ఫలాలు, సంపద సృష్టి ఫలాలు ఇంకా ఎన్ని సంవత్సరాల్లో ప్రజలు వాటిని అనుభవించే రోజులు ఉన్నాయంటారు? అంటే ఇంకా ఎంత టైం పడుతుంది అంటారు? సంపద సృష్టించడానికి ప్రణాళికలు వేసాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసాము, గ్రౌండ్ చేస్తున్నాము, ఫౌండేషన్ వేస్తున్నాము, అన్నీ బాగానే జరుగుతున్నాయి. వంశీ గారు మీరే చెప్పండి, మనకి మామూలుగానే ఒక పరిశ్రమ మామూలుగా అందించడానికి ఎంత టైం పట్టిద్దని? ఎంత టైం పట్టింది అంటే ఇప్పుడు ఎందుకు పంచట్లేదని కాదు కదా, 10 సంవత్సరాలు అయితే 5 నుంచి 7 సంవత్సరాలు మినిమంగా మనం సెటప్ చేసేదాన్ని ఫంక్షనల్ అవ్వడానికి వస్తుందండి. 7 ఏళ్ళ నుంచి తర్వాత మళ్ళీ మరో 3 ఏళ్ళు 4 ఏళ్ళు వస్తే కానీ మనం ఆ ఫలాల్ని మనం అనుభవించే స్థితిలో ఉండాలి. ముందు మనం గ్రౌండ్ అయ్యడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం చేసుకున్న ఎంఓయూలు కానీ లేకపోతే మనం చేసుకున్న ఒప్పందాలు కానీ వాటన్నిటినీ గ్రౌండ్ అయ్యేలాగా మనం చూస్తున్నాం. ఆ గ్రౌండ్ అయిన తర్వాత వాళ్ళు ఆపరేషనల్కి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ అది అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అతను అనుభవించడానికి ఇంకొక 2 ఏళ్ళు పట్టింది. ఏదైనా సరే ఒక 5 ఇయర్స్ ప్రణాళిక అనేది డే 1 24 నుంచే స్టార్ట్ అయితే కానీ 28, 27కి ఒక ఇన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యి స్టార్ట్ అయ్యి ప్లగ్ అండ్ ప్లేగా స్టార్ట్ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఆర్థికంగా ఇప్పుడు మనకు మెయిన్గా ఉండేది ఏంటండి, జిఎస్టీ పెరగాలి, రెండోది పరిశ్రమలు పెరగాలి, పరిశ్రమల ద్వారా వచ్చే ఆధారిత ఆదాయం పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్తో పాటు సగటు జీవన విధానం ఏదైతే మన ఖర్చు పెట్టే కెపాసిటీ సామాన్యుడికి పెరగాలి. ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగింది. మా ఫార్ములా ఏకైకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అతను ఆర్థిక అభివృద్ధి అయితే అతను కొనుగోలు చేసే కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగిద్ది అనేది ఇది. గతంలో పోలిస్తే 2024తో పోలిస్తే జిఎస్టీ సర్ప్లస్లో వెళ్ళింది మాది. దాదాపు 15,000 కోట్లు 16,000 కోట్లు సర్ప్లస్లోకి వెళ్ళింది. వార్షికంగా మీరు జిఎస్టీస్ కనుక చూస్తే 24కి ముందు 24కి తర్వాత ఖచ్చితంగా సర్ప్లస్లోకి వెళ్ళాం, జిఎస్టీ సర్ప్లస్లోకి వెళ్ళాం. అంటే ట్రాన్సాక్షన్స్ కానీ వ్యాపార లావాదేవీలు కానీ ట్రేడింగ్ కానీ ఇవన్నీ ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది పాజిటివ్ గవర్నెన్స్కి సంపద సృష్టికి ఇది సంకేతం. మీరు కక్ష సాధింపు చర్యలు అనేది దిగము అని చెప్పుకొచ్చారు. అంబటి రాంబాబు గారి ఇష్యూ కావచ్చు, జోగి రమేష్ గారి ఇష్యూ కావచ్చు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్థనీయంగా ఉంటాయని చెప్పి ఎవరు చెప్పరు. కానీ అంటే ఆ విషయంలో మీరు అధికార పక్షంలో ఉండి మీరు వ్యవహరించిన విధానం, మీ శ్రేణులు వ్యవహరించిన విధానం, మీరు దీన్ని ఎట్లా చూస్తారు? లేదండి, తొందరపడ్డారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకనంటే జోగి రమేష్ గారి మీద మిగతా వాళ్ళ మీద మీరేమనుకుంటున్నారంటే ఒక వ్యక్తుల మీద దాడిగా చూస్తున్నారు మీరు. అదే జోగి రమేష్ గారు చట్ట విరుద్ధంగా వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికి, నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అని కూడా నేను అనట్లేదు, మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికే కాదు ఏ సామాన్యుడి ఇంటికి వెళ్ళినా 100 మంది నువ్వు 200 మందిని తీసుకొని వెళ్ళి ఆ రోజు నువ్వు దాడి చేసిన ప్రక్రియ అది చట్టబద్ధత కాదు కదా. అది ఎంత చట్టబద్ధత అయితే కాదో తర్వాత ఆయన చట్ట వ్యతిరేకంగా మా లోకేష్ గారు చెప్పింది ఏమిటంటే వ్యక్తిగతమైన రివెంజ్ ఎక్కడా ఉండదు. ఎవరైతే చట్టాన్ని మీరి ఉల్లంఘించి పనిచేశారో వాళ్ళ మీద చర్యలు మాత్రమే ఉంటాయి. మిగతా వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరి మీద ఎవరి మీద కక్ష సాధింపు అయితే సీరియల్ నెంబర్ వైజ్ 1, 2, 3, 151 అందరినీ టార్గెట్ చేయాలి కదా. వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కొంతమందిని ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని విచ్చలవిడిగా తొంగలోకి దొక్కి కాడారు కాబట్టి ఆ పర్యవసానాల్లో భాగంగా వాళ్ళ మీద ఈరోజు చర్యలు ఉంటున్నాయి తప్పితే అంబటి రాంబాబు గారి మీద అది ఇప్పుడు ఆయన ఏదో
లేదు, జోగి రమేష్ గారి ఇంటి మీద ఒక పక్కన పెట్రోల్ బాంబులు వేశారు, అలాగే ఈయన ఇంటి మీద ధ్వంసం చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేశారు. తర్వాత ప్రభుత్వం వీటన్నిటిని ఖండించిన డ్యామేజ్ జరిగిపోయింది. వీటన్నిటికీ కొంతవరకు మీకు నెగిటివ్ వచ్చింది అనుకోవాలా ఎట్లా? లేదు లేదు, దీంట్లో అంబటి రాంబాబు గారు అక్కడ ఫ్లెక్సీ పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన ఏదో ఫ్లెక్సీ పెట్టుకుని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఆయన ఎంతవరకు అయితే ఉన్నారో రెచ్చగొట్టే ధోరణి తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని మీరేం చేయలేరు, లేకపోతే ఆయన వాడిన భావజాలానికి అక్కడ ఉన్నవాళ్ళు రియాక్ట్ అయ్యారు తప్పితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అంత అన్పార్లమెంటరీగా ఎవరు వస్తారో చూడు అని మనం బహిర్గతంగా ఉన్నప్పుడు, అంటే ఆయనేమో వైసీపీ నాయకులకి స్పర్ ఆఫ్ ఎమోషన్ ఉండొచ్చు, టీడీపీ నాయకులకి ఆ స్పర్ ఆఫ్ ఎమోషన్ ఉండకూడదు. ఎమోషన్ ఎవరికైనా ఎమోషనేనండి. ఆ స్పర్ ఆఫ్ ఎమోషన్ను ఆయన మా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఎందుకు దాడి చేశారనంటే పలానా ఆయన్ని ఏదో పదం అన్నాడు పట్టాభి గారు, అందుకే మేము స్పర్ ఆఫ్ ఎమోషన్లో మేము దాడి చేశాను అన్నప్పుడు ఇది స్పర్ ఆఫ్ ఎమోషన్లో దాడి చేశారు. అంటే ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు కావచ్చు ఎవరైనా ఆ క్యాస్ట్ కార్డ్స్ వాడడం మీద మీరే ఉంటారు. క్యాస్ట్ కావడం ఏముంది, ఆయనకి మామూలుగానే ఆయనేమి కాపు ప్రతినిధి అనడం, లేకపోతే ఈరోజు దాడి జరిగింది కాబట్టి క్యాస్ట్ని తీసుకురావడం అనేది అంత పద్ధతి కాదు. దాన్ని క్యాస్ట్గా చూడాల్సిన కోణం అయితే కాదు. అది ఆయన మీద జరిగిన ఆయన ఒక విచక్షణ కోల్పోయి ఒక పదాన్ని దొరిలాడు, ఆ దొరిలిన పదానికి పర్యావసనాలు అనుభవించారు అంతే. అంతేగాని దీంట్లో కులం అనే కోణం ఎక్కడ రాదు.